అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మములోని దినపాఠము మే 9వ తారీఖున నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. కీర్తనలు 73వ అధ్యాయము 24వ వచనము. మొదటి సమూయేలు 31వ అధ్యాయము 3 నుంచి 6 వచనములలో ఫిలిష్తీయులకు సౌలునకు జరిగిన యుద్ధమును గూర్చి చదివెదము. ఆ యుద్ధములో సౌలు మరణించెను. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక దావీదు అతన్ని చంపజూచినప్పుడు దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధములో మరణించిరి. సౌలునకు విరోధముగా దావీదు పోరాడనవసరం లేదు. దావీదునకు తెలియని విధానంలో దేవుడు దావీదు పక్షంగా పనిచేయుచుండెను. ఉన్నతమైన గొప్ప పరిచర్య నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకొనెను. రాజుగా మాత్రమే గాక ప్రవక్తగాను దేవుని యొద్ద నుండి దేవుని పరలోక నమూనాను కూడా పొందగలిగిన వారినిగాను దావీదును దేవుడు ఏర్పరచుకొనెను. అందువలననే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చెను. విశ్వాసులముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పంతో దేవుని వలన ఏర్పరచుకునబడి ఉన్నాము. ఆ పిలుపునకు తగినట్టుగా సిద్ధపడు నిమిత్తము మనము కూడా చెప్పనలవి కాని శ్రమలనడి అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలయను. మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకునవలసినది మన పని. పాత నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకున్నట్టుకు ప్రజలు ప్రధాన యాజకుని యొద్దకు పోవలసి ఉండెను. ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు, ఆయన యొద్దకు ఏ సమయంలోనైనా నేను వెళ్ళగలను. దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు గాను ఊరీము తుమ్మీము అను 2 రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడెను. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని వెలుగు, దేవుని సత్యము అను 2 రాళ్లను నాలోనే ఉంచి ఉన్నాడు. కీర్తనలో 43వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా దేవుని చిత్తము తెలుసుకొనుటకై ఆయన మందిరంలోనికి నేను వెళ్ళగా నా హృదయంలో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము, దేవుని వెలుగుగా నన్ను నడుపును. నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలము నీవు పోగొట్టుకున్న వాటిని సమకూర్చుకుంటా మాత్రమే గాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును. ఫిలిష్తీయుల మీద గాని నీ స్నేహితుల మీద గాని ఆధారపడక క్రీస్తు ప్రభువునందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నేర్చుకును. ప్రతి సందర్భములో ప్రభువు నడుగుట, ఆయన చిత్తము నెరిగి ఆయన స్వరమును విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యంగా కనిపించును. అయినను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.